హాయ్ అండి. డిసెంబర్ 31కి సంక్రాంతికి ఇంక వీధిలో మా అందరికీ ముగ్గుల పండుగే. అది కూడా ఎలా అంటే అండి, చక్కగా ఎవరి గుమ్మంలో వాళ్ళే కాకుండా అందరము కలిసి పెట్టుకుంటామండి. అందరము కలిసి వరుసగా ఒక్కొక్కరి ఇంటి ముందు డిజైన్ వేసుకుని రంగులన్నీ ఫిల్ చేస్తూ చక్కగా పెట్టుకుంటాము. ఇంక ఈసారి నాకు ఎందుకో ముగ్గు వేయాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకని మా వీధిలో వాళ్ళందరూ పాపం 8ంటికే బెల్లకొట్టి రా చిన్నక్క ముగ్గులు స్టార్ట్ చేస్తున్నాము అంటే నేను వస్తానులే మీరు పెట్టుకోండి అని చెప్పాను ధీమాగా. ఎందుకంటే మా అబ్బాయిలు ఇద్దరు మేము వేసేస్తాంలే అమ్మా ఈసారి అన్నారు కదా అన్న ధీమాతో. తీరా చూస్తే మేము దిగిన తర్వాత వాళ్ళందరికీ ముగ్గులు వేసుకోవడం ఫిల్ అయిపోయింది. ఇక మా పిల్లలు ఏవో డిజైన్ గీస్తున్నారు కదా అని 12 అయింది. ఇక అందరము సరదాగా హ్యాపీగా కేక్ అయితే కట్ చేసేసుకున్నామండి. ఆ తర్వాత ఇక మా పిల్లలు పిలిచి వాళ్ళు వేసిన డిజైన్ చూపించి ఇదిగో అమ్మ ఈసారి రంగులు ఫిల్ చేయన్నారు. అంతే అవి చూసేసరికి నా పై ప్రాణాలు పైనైపోయాయి. నిజమే, మరి ఆడపిల్లలు వేయమంటే ముగ్గు వేస్తుంది కానీ అబ్బాయిలు అయితే మాత్రం ఇంక ఇలాంటివి కాకుండా ఏం వేస్తారు చెప్పండి. వాళ్ళు ఏదో స్కిట్ గేమ్ అటండి, అది గీశారు. అదంతా నేనెక్కడ రంగులు నింపను. అయ్య బాబోయ్, హెల్ప్ చేయడానికేమో నేను పాపం వాళ్ళు పిలిచినప్పుడు దిగేయలేదు ఎలాగా అనుకున్నాను. కానీ చెప్పాను కదండి, మా వీధిలో వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అని. పాపం వాళ్ళందరూ కూడా నువ్వేం కంగారు పడక చిన్నాక మేము దిద్దేస్తామని చకచకా అందరూ కూడా రంగులన్నీ నింపేశారండి. అలా 1:30 ఆ టైంకి ఎంచక్క మా ముగ్గు కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుని హ్యాపీగాను పడుకుండిపోయాము. ఇంక ఉదయం లేచేసరికి ఇంకోండి మా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ తీసుకొచ్చి నాకైతే ఇలా గ్రీటింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.